హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో రాగి రొట్టెను ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 ఆనియన్స్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి కారానికి తగినట్టు పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీనిని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో రాగి పిండి వేసుకొని మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టు సాల్ట్‌ని వేసుకోవాలి. మనము చపాతీ పిండిని కలుపుకుంటాం కదా ఆ విధంగా దీనిని బాగా ఒక 5 to 10 మినిట్స్ అలా కలుపుకోవాలి. మనము సరిగ్గా కలపకపోతే పిండి పిండిగా ఉంటుంది, తినడానికి అంత బాగుండదు. ఇలా ఒక 5 to లేదా 10 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. కవరు పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇవి మరీ అంత పలుచగా ఉండవు, కొద్దిగా మందంగానే ఉంటాయండి. తర్వాత దీనిని ప్యాన్ పైన వేసుకొని ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. ఈ రాగి పిండి రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. రాగి పిండి రొట్టెలనే కాదు, రాగి పిండితో చేసిన ఏవైనా కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ కాల్చుకోవాలి. అంతే అండి, టేస్టీ రాగి రొట్టె రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.